హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక శారీని యూజ్ చేసి మనము ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా ఫ్రాక్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఇది మనకు కస్టమర్ ఇచ్చినటువంటి ఫుల్ శారీ అన్నమాట. దీన్నైతే నేను ఫస్ట్ కొంగు బ్లౌజ్ అండి. ఇది బ్లౌజ్ అయితే ఇలా బ్లూ కలర్లో వచ్చేసింది. ఈ కొంగు వచ్చేసి లైన్స్ వచ్చింది కదా, సో అందుకనేసి నేను కొంగును బ్లౌజ్ని అయితే ఫస్ట్ కటింగ్ చేసేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేసేసి దీన్ని అయితే పక్కన పెట్టేస్తాను. దీన్ని అయితే మనం అవసరమేమి ఉండదండి, వాడుకోవాల్సిన అవసరము. చూడండి, ఇంకా మొత్తం ఫుల్ శారీ మొత్తం అన్నమాట ఇది. ఇందులో నుంచి అయితే నేను 1 మీటర్ క్లాత్ని అయితే సపరేట్గా కట్ తీసేస్తున్నానండి. ఎందుకంటే మనకు బాడీ పార్ట్కి అయితే కావాలి కదా, అందుకనేసి ఫుల్ శారీలో నుంచి ఒక 90 పాయింట్లు కానీ మీటర్ కానీ తీసేసి పక్కన పెట్టుకుంటే హ్యాండ్స్కి బాడీకి మొత్తం కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. సో అందుకోసం అనేసి నేను ఇలాగా ఒక 90 పాయింట్స్ క్లాత్ని అయితే ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇది మనము లైనింగ్ అయితే బాడీ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కట్ చేసుకుంటామండి. సో మొత్తాన్ని చీరను మొత్తం పక్కన పెట్టేసి 1 మీటర్ క్లాత్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇది చూడండి, ఒక 80 పాయింట్లు అయితే నేను ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకొని ఫస్ట్ డబల్ మడత వేసి దాని తర్వాత 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. ఫోల్డింగ్ అనేది మన వైపుకి, ఓపెన్ అనేది మనకు ఎదురుగా వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనము ఇందులోంచి బాడీ కొలతలను అయితే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. బాడీ పొడవు అయితే మనకు 13 ఇంచులు కావాలండి. ఖర్చులకు కూడా 1 ఇంచు కలిపేసి 14 ఇంచులకైతే ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనము నడుము కొలతను మార్క్ చేసుకోవాలండి. కింద నాకు నడుము కొలత 28 ఇంచులు కావాలి. దాంట్లో 4వ భాగం వచ్చేసి ఇలాగ 7.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నాను. సైడు టక్స్ వేయడానికి 1 ఇంచు, ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని నెక్ షోల్డర్ మొత్తానికి కలిసి 5.5 ఇంచులకు మార్క్ వేసుకున్నానండి. అదే 5.5 ఇంచులని కింద కూడా ఇలాగా మార్కింగ్ వేసుకొని చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు వచ్చేలాగా పెట్టుకుంటున్నాను. చూడండి, చంక డౌను 6 ఇంచులకి ఇలా మార్క్ వేసుకొని స్ట్రైట్గా స్కేల్ తీసుకొని మనము ఈ లైన్ అయితే చక్కగా గీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా గీసేసుకున్న తర్వాత చంక రౌండ్ చేయడం కోసము ఇలాగా 1.25 ఇంచుకి ఒక మార్కింగ్ వేసుకొని తర్వాత చెస్ట్ కొలతను మార్కింగ్ చేసుకుంటున్నానండి. చెస్ట్ కొలత నాకు 32 ఇంచులు కావాలి. అందుకోసం అనేసి 8 ఇంచులకు ఒక మార్కింగ్ వేశాను. ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచులకు మార్కింగ్ వేసుకొని ఇలాగా పెట్టేసి కలుపుకేసుకున్నాను. ఇప్పుడు చూడండి, మనం ఇందాక 1.25 ఇంచుకి గీసాం కదా, ఈ దాంట్లోంచి చక్కగా ఒక లైన్ రౌండ్గా గీసేసుకుంటే చంక రౌండ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు షోల్డర్ కోసం 3 ఇంచులు, నెక్ కోసం 2.5 ఇంచులకి ఇలా మార్కింగ్ వేసుకొని ఫ్రంట్ నెక్ డౌన్కి అయితే నేను 6.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ వేసుకున్నానండి. ఇది ఫ్రంట్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ అనేది నేను తర్వాత కట్ చేసుకుంటాను. సో అందుకనేసి ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ ఒకటే మార్కింగ్ చేసుకోవాలి. వెడల్పు కూడా కింద కూడా 2.5 ఇంచులు వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇలా ఒక డబ్బా షేప్ మార్క్ చేసుకున్న తర్వాత నేనైతే దీంట్లో స్టార్ నెక్ డ్రా చేయాలనుకుంటున్నానండి. అందుకని సైడ్కి ఒక 1/4 ఇంచు వచ్చేలాగా ఎక్స్ట్రాకి ఇలాగా సైడ్కి మార్కింగ్ వేసుకొని ఇలా చూడండి పైన నెక్లోకి కలిపేసుకుంటే ఈ స్టార్ షేప్ అనేది మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలాగా స్టార్ నెక్ అనేది డ్రా చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు రెండు కూడా మార్కింగ్స్ అయిపోయాయండి. నెక్ ఒకటే మనము మార్కింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ నెక్ ఏ నెక్ కావాలో చూసుకొని తర్వాత మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇందులో నుంచి అయితే మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయాయి కదా. ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండింటికి డాట్స్ వేయడం కోసము ఉన్న మొత్తం నడుము కొలతలో నుంచి సగానికి మార్కింగ్ వేసుకొని ఇలాగా 3.5 ఇంచు నుంచి 4 ఇంచుల మధ్యలో మనం ఇలాగా 1 ఇంచు వచ్చేలాగా డాట్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండు కూడా సరిపోతుందన్నమాట. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు మార్కింగ్ అయిపోయాయి కదా. మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలి. నెక్ అయితే ఇప్పుడే కట్ చేయనండి. నెక్ ఒకటి వదిలేసి మిగిలిందంతా మనము ఎలాగైతే మార్కింగ్ చేసామో అలా మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలాగా కటింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఇందులోంచి ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని సపరేట్ చేసి ఫ్రంట్ పార్ట్లో నేను ఫస్ట్ నెక్ను అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి, స్టార్ నెక్ వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్లో నెక్ను కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్లో మనము చంక లోతుని తీసుకోవాలండి. ఒక 1/2 ఇంచు చంక లోతుని తీసుకోవడం కోసం ఇలా మార్కింగ్ వేసి మార్కింగ్ చేసిన వెంబడి చంక లోతునైతే కట్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అని రాసుకున్నానండి. ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్లో
నెక్కును తీయడం కోసము యాజ్ ఇట్ ఈజ్ అలాగే నెక్కు కోసం 2.5 ఇంచీలు, నెక్కు డౌన్ వచ్చేసి నేను 8 ఇంచీలు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని బ్యాక్ అయితే రౌండ్ నెక్ మార్క్ చేస్తున్నానండి. వెడల్పు 3 ఇంచీలకు పెట్టుకొని ఇలాగా ఒక డబ్బా షేప్ అనేది డ్రా చేసుకున్నాను. ఇందులో నుంచి నేను నెక్ వచ్చేసి రౌండ్ నెక్ని అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలాగా రౌండ్ నెక్ని పెట్టుకున్నాం కదా మనము. ఎలాగా మార్కింగ్ వేసాము, మార్కింగ్ చేసిన వెంబడి నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా, ఇది బ్యాక్ పార్ట్ అనమాట. మనకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు లైనింగ్ వరకు కటింగ్ అయిపోయాయి. నేను హ్యాండ్స్కి ఏం లైనింగ్ ఏం వేయడం లేదండి. హ్యాండ్స్కి వచ్చేసి ఒక 14 ఇంచెస్ అలాగా వచ్చేలాగా పెట్టేసి ఎలాస్టిక్ వేద్దాం అనుకున్నాను, అందుకనేసి వేయలేదు. చూడండి, లాంగ్ ఫ్రాక్స్ కట్ చేసేటప్పుడు ఈ టిప్ అనేది మనకు చాలా యూజ్ అవుతుందండి. బ్యాక్ పార్ట్లో టక్స్ వేసిన దగ్గర నుంచి సైడ్కి ఇలాగా ఒక 1/2 ఇంచి నుంచి 1/4 ఇంచి వచ్చేలాగా పైనకి ఇలాగా కట్ చేసుకున్నాము అంటే డ్రెస్ కుట్టిన తర్వాత ఫ్రంట్ సైడ్స్ కూడా అంతా సమానంగా వచ్చేస్తుందండి. ఇది ఖచ్చితంగా మీరు కుర్చీలు పెట్టే మోడల్కైనా ఈ ఫ్రాక్ మోడల్ దేనికైనా కూడా ఈ మోడల్లో కటింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ 1 మీటర్ అయితే బాడీ పార్ట్ కోసం పక్కన పెట్టుకున్నాం కదండి. ఇందులో నుంచి అయితే నేను ఫస్ట్ అయితే లైనింగ్లు కట్ చేసుకున్నాం కదా మనము. ఈ క్లాత్ని అయితే దీని మీద పెట్టేసి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకొని కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా 1 మీటర్ క్లాత్ని పర్చేసుకొని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ ఓపెన్ సేమ్ రావండి దీనికి. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా డీప్ నెక్లే కాబట్టి ఓపెన్ అనేది ఏం పెట్టలేదు, పెద్ద పిల్లలదే కదా. సో అందుకనేసి నెక్కులు డీప్గా ఉన్నాయి కాబట్టి ఓపెన్స్ అనేటివి ఏం లేవు కాబట్టి రెండు కూడా మడత ఉన్న వైపే పెట్టేసుకునేసి ఇలాగా కటింగ్ చేసుకుంటున్నాను. ఈ కటింగ్ చేసుకున్న తర్వాత నేను ఇవి గమ్తో జాయిన్ చేసేసుకుంటానండి. గమ్తో జాయిన్ చేసుకుంటే ఇది జారిపోయే క్లాత్ కదా, మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. గమ్తో జాయిన్ చేసేసి ఐరన్ చేసుకున్నాము అంటే కనుక ఈజీగా ఉంటుంది మనకు వర్క్ అనేది. సో అందుకనేసి నేను ఇలా జారిపోయే క్లాత్లన్నిటికీ కూడా గమ్తోనే జాయిన్ చేసేసుకుంటాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా. పైన క్లాత్ వచ్చేసి మనకు కొంచెమే మిగిలిందనమాట. పొట్టి హ్యాండ్స్కి అయితే సరిపోతుంది, పొడు హ్యాండ్స్కి అయితే సరిపోదండి. సో అదేసి పక్కన పెట్టేశాను బాడీ పార్ట్స్ వరకు కటింగ్ చేసేసి. ఇప్పుడైతే నెక్స్ట్ కింద నేను అంబ్రెల్లా ఇది ఫ్రాక్ కోసం అయితే కటింగ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, బాడీ పార్ట్కి తీసేయంగా మిగిలిన మొత్తం క్లాత్ ఉంది కదా, ఇది నాకు దాదాపు 4.5 మీటర్స్ దాకా ఉందండి. ఇంకా క్లాత్ అనేది నేను కొలుసుకున్నాను, 4.5 నుంచి 5 కొంచెం తక్కువ 5 మీటర్స్ దాకా ఉంది. ఈ ఉన్న మొత్తం క్లాత్ని ఫస్ట్ 4 మడతల మీద వేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని ఫోల్డింగ్ అనేది మన కైల్లో ఉండేటట్టు పెట్టుకోవాలండి. మన వైపుకి పెట్టేసుకునేసి ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్ డిజైన్ కూడా చెక్ చేసుకొని ఒకసారి ఎలాగా వస్తుందనేది నీట్గా మడతలు అనేటివి మన వైపుకి చూడండి. ఇవన్నీ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ నేను గుండు పిన్నులు అయితే పెట్టేసుకుంటున్నానండి జారిపోకుండా. ఇలాగ గుండు పిన్స్ని అయితే చెక్ చేసుకుంటే ఫోల్డింగ్స్ అనేటివి ఒకే చోటే సమానంగా ఉంటాయన్నమాట. కటింగ్ చేసుకునేటివి జారిపోకుండా ఉంటుంది, ఎందుకంటే క్లాత్ ఇది చాలా సాఫ్ట్గా ఉంది కదా, సో జారిపోతూ ఉంటుంది కదా. అందుకనేసి నేను ఇలా గుండు పిన్నులను అయితే పెట్టేసుకుంటున్నానండి. పెట్టేసుకునేసి చూడండి, ఇప్పుడు ఫోల్డింగ్ ఉన్న వైపు మన వైపుకి వచ్చేలాగా పెట్టుకొని 3 వైపులా ఓపెన్సే ఉంటాయండి. ఇంకా మడత ఉన్నదే మన వైపుకు ఉంటుంది, 3 వైపులా కూడా ఓపెన్సే ఉంటాయి. ఇది చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇది ఫుల్ సర్కిల్తోనే వచ్చేస్తుందండి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది. ఎందుకంటే క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి మనకు ఫుల్ సర్కిల్తోనే వస్తుందన్నమాట. చూడండి, ఎడమ చేతి వైపు మడత ఉంది కదా మనకు పైన వైపు, ఇక్కడ అనేది మనం బాడీ పార్ట్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి. ఫస్ట్ అంతా కూడా 4 మడతల మీద పెట్టేసి ఇలా నీట్గా అడ్జస్ట్మెంట్ చేసేసుకోవాలి. ముడతలు అనేది లేకుండా క్లాత్ను మొత్తాన్ని ఇలాగా అడ్జస్ట్మెంట్ చేసుకొని తర్వాత ఇప్పుడు మనము నడుము పార్ట్ని అయితే చూడండి, ఇక్కడ పైన మనకి ఎడమ చేతి వైపున 4 మడతల మీద ఉంది కదా, అక్కడైతే మనము ఇందాక మనం కట్ చేసాం కదండి బాడీ పార్ట్ని పెట్టుకొని ఇలాగా మార్కింగ్ వేసుకోవాలండి. 1 ఇంచి మనము బ్యాక్ ఇందులో టక్స్ పడతాం కదా, సో కాబట్టి 1 ఇంచు తక్కువ వచ్చేలాగే పైకే పెట్టుకొని ఇలాగా ఫస్ట్ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఇలాగా నీట్గా మార్కింగ్ వేసుకొని ఇవి జారిపోయే క్లాత్లే కదండి, ఒక 1/2 ఇంచి పైనకి కట్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట, ఎందుకంటే సాగుతూ ఉంటుంది క్లాత్ అనేది. ఇప్పుడు నాకు మొత్తము ఫ్రాక్ పొడవు 53 ఇంచీలండి. మనం బాడీ అయితే 13 ఇంచీలు పెడుతున్నాం కాబట్టి మనకి ఇంకా కింద ఫ్రాక్ లెంత్ వచ్చేసి 40 ఇంచీలు పెట్టుకుంటే సరిపోతుంది. సో 40 ఇంచీలు వచ్చేలాగా మొత్తం కూడా చుట్టూ కూడా మార్కింగ్ వేసుకోవాలి ఉంటుంది. పైన టేపు
నడుము దగ్గర కొలత మార్కింగ్ వేసాం కదా, అక్కడ పెట్టుకొని చుట్టూ 40 ఇంచీలు వచ్చేలాగా ఇలాగా టేపునైతే జరుపుకుంటూ మార్కింగ్ వేసుకోవాల్సి ఉంటుందండి. చూడండి, ఇలాగ టేప్ని పైన పెట్టేసి మనము కదలకోకుండా టేప్ దగ్గర ఏదైనా వెయిట్ ఒకటి పెట్టేసుకొనేసి కింద మనకు 40 ఇంచెస్ ఎక్కడికి వస్తుందో చెక్ చేసుకుంటూ ఇలాగా చిన్నగా మార్కింగ్ వేసుకోవాలండి. నాకు 40 ఇంచెస్ అయితే అక్కడికి వచ్చిందనమాట. టేపును చూడండి, పైన కొంచెం కదిలించి టేపును కొద్దిగానే జరుపుకుంటూ వెళ్ళాలండి. కింద కూడా అంతే, మనం కొంచెమే జరుపుకుంటూ టేపు మిడిల్లోకి వచ్చేలకు మనం కింద వేసే కొలత కూడా మనకు మిడిల్లోకి వచ్చేయాలన్నమాట. ఇది చాలా జారిపోతూ ఉంటుంది క్లాత్ అనేది. సో అందుకనేసే మనకు మార్కింగ్ వేసేటప్పుడు జారుతుందన్నమాట. చూడండి, అలాగా కొంచెము హెచ్చు తగ్గులైనా ఏం పర్వాలేదండి, మళ్ళీ అయినా మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఒక 1/2 ఇంచు ఇలాగో వస్తుంది, ఎందుకంటే జారుతుంది కదా. సో అందుకనేసి నేను ఇంకొకసారి కూడా చూడండి వేస్తున్నాను. సో ఇలాగా 40 ఇంచెస్కి వచ్చేలాగా చుట్టూ కూడా మార్కింగ్ వేసేసుకోవాలండి. ఇలాగా చుట్టూ అన్ని వైపులా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత 40 ఇంచీలు వచ్చేలాగా మనకు పీసు ఇక్కడైతే తక్కువ ఉంటుందండి, కొంచెం పీస్ అనేది పడుతుందన్నమాట. సో దాన్ని తర్వాత మనం కటింగ్ చేసిన తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను మొత్తానికి 40 ఇంచీలు వచ్చేలాగా లెంత్ పెట్టేసుకొని మార్కింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చూడండి, నడుము దగ్గర మనం నడుము దగ్గర గీసుకున్నాం కదా, దీన్ని అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. తర్వాత కింద మనం మార్కింగ్ వేసాం కదా 40 ఇంచెస్ వచ్చేలాగా, ఆ మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకుంటూ వస్తున్నానండి. ఇది చాలా జారుతుందండి క్లాత్, యాక్చువల్గా మార్కింగ్ వేసేటప్పుడు కూడా జారిపోతూ ఉంది, అందుకని లైన్స్ అనేటివి కొంచెం అప్ అండ్ డౌన్ అయ్యాయి అన్నమాట. సో ఇలాగా మొత్తం కూడా చూడండి, ఇక్కడ మనకు పీస్ అనేది కొంచెం పడుతుందన్నమాట. మనకి ఇది ఫుల్ సర్కిల్తోనే వచ్చేస్తుందండి క్లాత్. ఇప్పుడు మనకు ఒక మడత మీద అంటే 4 మడతల మీద ఉంది కదా మనకు. సో ఇది 4 ఫోల్డింగ్స్ మీద ఉన్నప్పుడే ఒకవైపుకే ఇంత, ఒకవైపులో సగానికే ఇంత అనేది వస్తుందన్నమాట. చూడండి, ఇక్కడ మనకు ఇది ఫోల్డింగ్ వేసుకొని దీనికి పీసులు పడతాయి కదా, ఈ పీసులను కూడా ఇప్పుడే మనం మిగిలిన పీసుల్లో చూడండి ఇక్కడ అనమాట తక్కువ ఉంది కదా, రైట్ సైడ్ చూడు, కుడి చేతి పక్కన నేను ఫోల్డింగ్ వేస్తున్నాను కదా, ఇక్కడ మనకు పీస్ అనేది కొంచెం తక్కువ ఉందన్నమాట. మనం ఈ మిగిలిన పీసుల్లో నుంచి ఈ 2 వైపులు అయితే పీస్ని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇది ఇలా పెట్టేసుకునేసి ఇప్పుడు కట్ చేసి పెట్టుకుంటే మనం ఫస్ట్ మళ్ళీ అతికేసుకునేసి చుట్టూ కూడా పీకో చేసేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందన్నమాట. అందుకనేసి చూడండి, ఇలాగా కట్ చేసుకునేసి కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోవాలండి. జాయింట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా కటింగ్ చేసుకుంటే మనకు నీట్గా ఉంటుందన్నమాట, హెచ్చు తగ్గులు అనేటివి లేకోకుండా. సో అందుకనేసి చూడండి, ఇలాగా 2 పీసులకి 2 పీసులు జాయింట్స్ అనేటివి పడతాయి. కావాలంటే మనం గుండు పిన్నులు పెట్టేసి కూడా పెట్టుకోవచ్చు. ఇది ఫోల్డింగ్ మీద ఉందండి, ఈ ఫోల్డింగ్ని అయితే ఇలాగా కట్ చేసుకునేసి పెట్టుకుంటే మనము జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి, మొత్తము 4 ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా. సో ఇది అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి అయితే నేను సరిపోలేదు కదా నాకు, ఎందుకంటే నేను దీనికి హ్యాండ్ అయితే కొంచెం 14 ఇంచెస్ వచ్చేలాగా పెట్టేసి దీనికి ఎలాస్టిక్ వేద్దాం అనుకున్నానండి. అందుకనేసి కొంగు పార్ట్లో ఉన్న ఈ క్లాత్ని అయితే తీసుకొని 4 ఫోల్డింగ్స్ వేసుకుంటున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ ఏం అవసరం లేదు. చూడండి, ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకొని హ్యాండ్స్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఒక 14 ఇంచీలు పెడదాం అనుకుంటున్నానండి. కస్టమర్ మనకేం చెప్పలేదు, ఏ మోడల్ బాగుంటే ఆ మోడల్ స్టిచ్ చేయమన్నారు. అందుకనేసి నేను ఒక 14 ఇంచీలు వచ్చేలాగా హ్యాండ్ లెంత్ అనేది పెట్టుకున్నాను. అదే 14 ఇంచీలు సైడ్కి కూడా మార్కింగ్ చేసుకొని డౌన్ అయితే 3.25 ఇంచీకి మార్క్ చేసుకొని ఇలాగా సైడ్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. చంక రౌండ్ వచ్చేసి 7.5 ఇంచీలకు మార్క్ చేసుకొని ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీలకు మార్క్ చేసుకొని స్టార్టింగ్ నుంచి 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకొని స్కేల్తో ఈ 2 లైన్లను ఇలాగా కలుపుకుంటున్నాను. ఇలాగా తర్వాత ఊరికే జస్ట్ ఇలా పైన మనము ఇలా రౌండ్ చేసుకుంటే హ్యాండ్ కొలతాన్ని కటింగ్ అనేది ఈజీగా అయిపోతుందండి. ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు 4.5, ఎక్స్ట్రా కుట్ల కోసం 2 ఇంచీలు ఇలాగా మార్కింగ్ వేసుకొని సైడ్ కుట్ల కోసం ఉన్న అనేది ఇలా మార్కింగ్ వేసుకున్నాను. జారుతూ ఉండడం వల్ల క్లాత్ అనేది జరిగిపోతుందండి సాఫ్ట్గా ఉండడం వల్ల. సో ఇలాగా మార్కింగ్ వేసుకున్న వెంబడి నేను కటింగ్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగా హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇందాక బాడీ పార్ట్ కట్ చేసాం కదండి, ఇప్పుడు హ్యాండ్ని కూడా కట్ చేసుకున్నాము. మనకి ఇక్కడ మిడిల్లో ఎలాస్టిక్ అనేది వస్తుందన్నమాట.
ఇది చూడండి, ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు ఇవన్నీ కూడా నేను గమ్తో జాయిన్ చేసేసుకుంటానండి. స్టిచ్చింగ్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, మిషన్ మీద వర్క్ అనేది లేకోకుండా. ఇది వచ్చేసి లైనింగ్ అనమాట. లైనింగ్ని నేను 2 మీటర్స్ క్రేప్ లైనింగ్ తీసుకున్నాను. ఇది పెద్ద పన్నా వచ్చేస్తుందండి. దీన్ని వచ్చేసి మనము 6 పీస్ శారీలోకి 6 పీస్ లంగా వేసుకుంటాం కదండి, ఆ మోడల్లో అనేది కటింగ్ చేసుకుంటున్నాను. నాకు నడుము కొలత వచ్చేసి 28 ఇంచీలు ప్లస్ ఎక్స్ట్రా కుట్లలోకి మనకు 8 ఇంచీలు ఉంటుందన్నమాట. మొత్తానికైతే మనకు 36 ఇంచీలు రావాలండి, కుట్లలే కూడా కలిపేసి. 36 ఇంచీలని 8 భాగాలు చేసుకున్నాను నేను. నాకు 4.5 ఇంచీ వచ్చిందండి. ఫస్ట్ చూడండి, అక్కడ 4.5 ఇంచీ మార్కింగ్ వేసుకున్నాను. కింద నుంచి కూడా 4.5 ఇంచీకి మార్క్ చేసుకొని ఇలాగా పైన లైన్ నుంచి కింద లైన్కి టేప్ పెట్టేసి క్రాస్గా ఇలాగా లైన్ చేసుకొని ఎక్స్ట్రా కింద నాకైతే 38 ఇంచీలండి. మనము ఫ్రాక్ లెంత్ అనేది 40 పెట్టుకున్నాం కదా, ఇది లైనింగ్ కాబట్టి 38 వస్తే సరిపోతుంది. అలాగ పెట్టేసుకొని ఇలాగ క్రాస్గా మనం మార్కింగ్ చేసిన వెంబడి కటింగ్ చేసుకోవాలి. మొత్తానికి ఇవి మనకు ఒక్కొక్క పక్క 3 పీసులు వస్తాయండి. మొత్తం 6 పీస్ లంగా టైప్ వస్తుంది కదా. సో అక్కడ ఉన్న మన ఫోల్డింగ్ మీద ఉన్న 2 ఉంటాయన్నమాట. అవి ఒక్కొక్క పక్క ఒక్కొక్క పీస్ పెట్టుకొని అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి జాయిన్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. గేరా కూడా బాగా వచ్చేస్తుందండి. ఫ్రాక్కి కానీ ఏ మోడల్ ఫ్రాక్ అయినా ఇలాగా వేసుకుంటే మనకు ఈజీగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేను ఎప్పుడు ఈ మోడల్లో వేసుకుంటూ ఉంటాను. సో ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అంతా కూడా పొడవు ఎక్కువ ఉంటే ఇప్పుడే కూడా కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు ఓపెన్ చేసి నాకు చూపిస్తాను. ఇలాగా ఇవి 2 పీసులు ఉన్నాయి కదా, దీనికి ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి అండి జాయిన్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఒకటి బ్యాక్ పార్ట్లో ఒకటి వచ్చేస్తుంది అనమాట. చూడండి, గోల్ అనేది మనకి ఎంత ఉందో అర్థమవుతుందన్నమాట. చూడండి, ఇదంతా కూడా మనకు 1 సైడ్కే ఇలాగ పీసులు అనేది జాయిన్ చేసుకొని ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ కోటి బ్యాక్ పార్ట్ కోటి వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇదంతా కూడా మనకు ఒక సైడే వచ్చేస్తుంది. ఇది లైనింగ్ ఫ్రాక్ మొత్తం కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, నేను మొత్తాన్ని కూడా గమ్ పెట్టి జాయిన్ చేసేసి నెక్ పీసులు కూడా వేసేసుకున్నానండి. మెడ పీసులు కూడా వేసేసుకునేసి హ్యాండ్స్ని కూడా ఇలాగా కుట్టి పెట్టేసుకున్నాను. దీనికి ఎలాస్టిక్ స్టిచ్చింగ్ చేసుకొని బాడీ పార్ట్స్కి జాయిన్ చేసేసుకునేసి మనము ఈజీగా ఫ్రాక్ని అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చండి. చూడండి, ఇలాగా మొత్తం కూడా నాకు రెడీ అయిపోయాయి కదా. నేను కింద ఉన్న పీసులను కూడా జిగ్జాగ్ కింద అంతా పీకో చేసేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి, సైడ్ అయితే నేను ఇలాగా బ్యాక్ అయితే టక్స్ వేసేసుకునేసి ఇలా చూడండి బ్యాక్ టక్స్ని అయితే వేసేసుకున్నాను. నేను గమ్తో జాయిన్ చేసేసి మెడ పీసులు వేసుకున్నానని చెప్పాను కదండి. ఈ పీసులకి అయితే ఫ్రంట్ బ్యాక్ 2 పీసులకి కూడా ఇలాగా ఫ్రంట్ పార్ట్లో బ్యాక్ పార్ట్లో రెండింటికి డాట్స్ అనేది వేసుకుంటున్నాను. చూడండి, డాట్స్ అనేటివి వేసేసుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ కూడా 2 కూడా డాట్స్ వేసేసుకొని షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకోవాల్సి ఉంటుందండి. జాయిన్ చేసుకొని హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే మనకు బాడీ పార్ట్ వరకు రెడీ అయిపోతుందన్నమాట. చూడండి, ఇంకొక పార్ట్లో కూడా నేను డాట్స్ అనేది వేసుకుంటున్నాను. ఇది బాబిన్లో దారం అయిపోయిందండి. సో అందుకనేసి దారం అనేది చూసుకొని ఇంకొకసారి చూడండి ఇలాగా డాట్ అనేది వేసేసుకున్నాను కదా. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 కూడా రెడీ అయిపోయాయి. ఫ్రంట్ స్టార్ నెక్తో బ్యాక్ రౌండ్ నెక్తోని రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు నేను షోల్డర్స్ని అయితే జాయిన్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలాగ ఒక స్టిచ్ వేసుకొని ముందర వైపు నెక్కుల వైపు సమానంగా వచ్చేలాగా చూసుకొని ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే మనము సైడ్కి వదిలేసుకోవాల్సి ఉంటుందండి. ఇలాగా డబల్ స్టిచ్ వేసేసుకుంటే మనకు షోల్డర్ జాయింట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి, ఇలాగ నేనైతే డబల్ స్టిచ్ వేసుకున్నాను. షోల్డర్ జాయింట్ అనేది మనకు పూర్తి అయిపోయిందనమాట. చూడండి, ఇలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయాయి కదా. ఇప్పుడు చూడండి, నేను హ్యాండ్కి ఎలాస్టిక్ వేస్తానని చెప్పాను కదండి. హ్యాండ్ లెంత్ అయితే నేను 14 ఇంచీలు తీసుకున్నాను కదా. మనం ఎలాస్టిక్ అనేది తక్కువ తీసుకోవాలండి. ఒక 8-9 ఇంచీలు అలా తీసుకుంటే బాగా వస్తుందన్నమాట. సో చూడండి, నేను ఇలాగా 9 ఇంచీలు వచ్చేలాగా తీసేసుకునేసి 2 సమాన భాగాలుగా కట్ చేసుకుంటున్నానంటే 2 హ్యాండ్స్కి వచ్చేలాగా 8 ఇంచీలు తీసుకొని 2 హ్యాండ్స్కి సేమ్ వచ్చేలాగా తీసుకొని ఇంతకుముందే నేను కింద ఫోల్డింగ్ చేసి కుట్టుకున్నాను కదా. సో కరెక్ట్గా మిడిల్లో టక్ ఇచ్చుకొని కింద పైన కూడా మార్కింగ్ వేసుకోవాలండి. డౌట్ ఉంటే మీకు పెన్సిల్తో మార్కింగ్ వేసుకొని కరెక్ట్గా ఇలా మిడిల్లోకి వచ్చేలాగా ఎలాస్టిక్ని ఇలా సాగినట్టు పట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలాగా కింద వరకు వచ్చేలాగా పెట్టేసుకొని రఫ్ ఇచ్చుకుంటే అయిపోతుంది. హ్యాండ్ వేసుకున్నాక ఇది లుక్ అనేది చాలా బాగుంటుందండి. ఇలాగ ఉంది కదా, మనకి హ్యాండ్ వేసుకున్న తర్వాత ఇది కుచ్చులాగా వచ్చేస్తుంది. లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో యాజ్ ఇట్ ఈజ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ హ్యాండ్కి ఎలా వేసుకున్నామో రెండో హ్యాండ్కి కూడా ఇలాగే వేసుకోవాలండి.
వేసుకొని బాడీ పార్ట్కి జాయిన్ చేసుకుంటే బాడీ పార్ట్కి హ్యాండ్ వరకు కంప్లీట్ అయిపోతుందండి మనకు. చూడండి ఇలాగా రెండో హ్యాండ్కి కూడా ఎలాస్టిక్ వేసేసాను కదా. ఇప్పుడు దీనిలను బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటే మనకు బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది అనమాట. తర్వాత అయితే మనము కింద ఉన్న పీసులన్నిటికీ కూడా మనం ముందే కటింగ్లో చూపించాం కదండి, పీసులన్నీ జాయిన్ చేసేసుకొని పీకో చేసేసుకొని బాడీకి జాయిన్ చేసేసుకుంటే లైనింగ్ కూడా అటాచ్ చేసుకుంటే మనకు ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. నేను ఫ్రాక్ మొత్తాన్ని ఏం చూపించలేదు, ఎందుకంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ చాలానే ఉన్నాయండి. అందుకనేసి హ్యాండ్ వర్కే ఒకటి మాత్రమే చూపించాను, కటింగ్ హ్యాండ్ వర్క్. చూడండి ఫ్రాక్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగా వచ్చిందనమాట. నీట్గా లుక్ అనేది చాలా బాగా ఉందండి. కలర్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. ఈ ఫ్లవర్స్ కానీ డార్క్ పాచి గ్రీన్ అనమాట. దీని మీద ఈ ఫ్లవర్స్ కూడా బాగా హైలైట్ అయ్యాయి. కుట్టిన తర్వాత ఫ్రాక్ అనేది ఫైనల్ లుక్ ఇలా ఉందండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్రాక్ ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి ఫుల్ సర్కిల్తోని ఫుల్ గేరాతోని సింపుల్గా ఈజీగా మనము ఇంట్లో ఉంటూనే ఒక ఓల్డ్ శారీని యూస్ చేసైనా సరే నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. మన ఛానల్లో చాలానే ఉన్నాయి ఫ్రాక్ వీడియోస్ అనేటివి. కావాల్సి వస్తే మన ఛానల్ కోమల టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి, తప్పకుండా ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.